పాతపట్నం జనసేన పార్టీలో భారీగా చేరికలు. 2019 ఎలక్షన్లలో అనుకున్నన్ని ఓట్లు రాకపోయినప్పటికీ జన సైనికుల కృషి ఆగలేదు. నియోజకవర్గంలో టికెట్ ఇచ్చిన అభ్యర్థి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకు జనసేనలో స్తబ్దత నెలకొంది. ఇంకో కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయనగా గత ఎన్నికల్లో జనసేన తరపున బరిలోకి దిగిన చైతన్య ఇప్పుడు అడపాదడపా కనిపించడంతో ఆయనపై చాలామంది జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. దాదాపుగా ఆయనను ఎలిమినేట్ చేశారు అని అనాలి. ఈ విధంగా పార్టీ ఉంటే చాలా నష్టపోతామని ఆలోచించి కార్యకర్తలే స్వయంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు యువరక్తాన్ని ఎంకరేజ్ చేద్దామంటూ కొంతమంది నాయకులకి అవకాశం ఇచ్చారు. ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక్కడ ఉండే ఆ యువ నాయకుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక పార్టీకి ఎంత దారుణంగా అన్యాయం చేస్తున్నారో మనందరికీ తెలుసు. దాన్ని నిజమైన జన సైనికులుగా మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? మీరేం చేస్తున్నారు? ఎలా పనిచేశారు? 2019కి 2024కి తేడా ఏంటి? ఏం కనిపించారు మాకు? మళ్ళీ మీకు అవకాశం కావాలి అంటే ఎలా అనే దాని గురించి వాళ్ళు చాలా క్లుప్తంగా తెలుసుకోవాలి. మనం కూడా చాలా బలంగా నిలదీయాలి. ఎక్స్ ఆర్మీ ఉద్యోగి అయిన మిత్తన ప్రసాద్ ఆధ్వర్యంలో సభ నిర్వహించి 30 మంది యువకులను పార్టీలో చేర్చుకున్నారు. జన సైనికుల ఆత్మీయ కలయిక అని ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకుని అన్ని మండలాల నాయకులు ఏకమై నాయకులు లేకున్నా మేమున్నామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తూ కొత్త వారిని చేర్చుకుంటూ పోతున్నారు. వాలంటీర్గా పనిచేసిన యువకుడికి జనసేన సపోర్టుగా పనిచేస్తున్నాడని వాలంటీర్ పదవి నుండి తొలగించారు. అతన్ని ఓదార్చుతూ పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. మీకు ఇప్పుడు వచ్చిన కుర్రలు చాలా ఉన్నారు. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టేటప్పుడు చిన్న మీకు ఆలోచనలు వస్తాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కుర్రోళ్ళకి చిన్న భయం ఉంది. ఏమంటే మీరు రాజకీయాల్లోకి ఎవరి పక్కన వస్తే మమ్మల్ని ఎవరైనా అండగడతారు, ఏమైనా మమ్మల్ని అణిగిదొక్కుతారని మీ ఆలోచన చాలా మందికి ఉండి కొంచెం ఎంతో మంది ఎక్కువ మంది కూడా ఆ టాటా ఏసీ వెనక కారు వెనక పెట్టుకోవడానికి తిరుగుతుంటారు. అది నేను చూశాను. మీకు ఒక మాట చెప్తాను. నేను గ్రామంలో అడుగు పెట్టేటప్పుడు నన్ను ఒక పిచ్చోడ్లో పరిగణించారు ఈ గ్రామం. నాకు ఒక్కడనే ఈరోజు గ్రామం నుంచి గ్రామాలకు దాటింది, గ్రామం నుంచి మండలం దాటింది, మండలం నుంచి నియోజకవర్గం వరకు ఈరోజు నేను నా స్నేహితులు నేను ఏర్పరచుకున్నాను. భయపడి ఎన్ని రోజులు ఉంటామో ఒక్కలమే. భయపెట్టి ముందుకెళ్తే మనం సైనికులు పెరుగుతుంటుంది, మన బలం పెరుగుతుంది. దానికి మధ్యలో ఎన్నో అవంతరాలు వస్తుంటాయి. కానీ అవి దాటి వెళ్ళేటప్పుడే మనం ఒక విజయ తీరాన్ని చేరుకుంటాం. కనుక మీ యువతకి ఇచ్చే అదే సందేశం ఏంటంటే ఎవరికొకరు భయపడద్దు. మీకు నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువతకి నేను ఒకటే భరోసా ఇవ్వగలుగుతాను. మీ ఎడ్యుకేషన్ పరంగా మీ వృత్తి పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ఒక 10,000 రూపాయల వరకు ఇస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది, ఈ 10,000 రూపాయల వరకు ఇస్తే నా ఫ్యూచర్ సెట్ అవుతుందని ఎవరైనా ఏ యువకుడికైనా మీకు అనిపిస్తే నేను నా ఫోన్ నంబర్ 7780675879 కాల్ చేయండి. మీకు నేను నిజమైన మీ వార్త నిజమైనట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తులు, బలమైన వ్యక్తులు వస్తుంటే జిల్లా నాయకత్వం వరకు అడ్డుపడుతున్నారనేది పెద్ద వాదన. శ్రీకాకుళంలో చాలామంది జనసేన వైపు చూస్తున్నారు. కానీ అటువంటి బలమైన నాయకులు వస్తే తమ ఉనికికే ప్రమాదం అని వారిని అధిష్టానం వరకు చేరకుండా అడ్డు తగులుతున్నారనేది ఒక బలమైన వాదన. పాతపట్నం నియోజకవర్గంలో కూడా గతంలో లోక్సత్తా పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన పుల్లంశెట్టి మోహన్ రావు మరియు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజు గారి ప్రధాన అనుచరుడు సలాన మోహన్ రావు గత 2 పర్యాయాలు ఎంపీపీగా చేసి నియోజకవర్గంలో చాలా పట్టు సాధించాడు. అంతటి బలమైన నాయకులు కూడా పార్టీలో చేరుతామని 7 నెలలుగా ప్రయత్నిస్తున్నా అధిష్టానం వరకు చేరకుండా అడ్డుపడుతున్నారనేది మెజారిటీ జన సైనికుల వాదన. దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలపడకపోవడానికి ఇలాంటి క్వార్టరీలు ఉండడమే కారణమనేది రాజకీయ వర్గాల వాదన. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగం చేసే వ్యక్తి ఈ ఊర్లో ఉండే 5 మందికో 4 డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో ఈ పార్టీ డెవలప్ చేశారండి. ఏ నాయకుడు పార్టీని బతికించలేదు. 6 నెలల్లో నేను
గ్రామాలు సుమారు 300 గ్రామాల్లో తిరిగాను. నాకు తెలిసిందంతా ఒకటే, ఆ యువకుడు ఆ పార్టీ ఆ పవన్ అని చెప్తేనే వింటాడు, ఆ అమ్మ అని చెప్పిన వింటాడు. ఏది ఏమైనా కొన్ని చోట్ల జన సైనికులే ముందుకు వచ్చి పార్టీ కోసం కృషి చేసి కొత్త వారిని చేర్చుకుంటూ వెళుతుండడం, ఇలాంటి కార్యకర్తలు ఉండడం జనసేనకు ప్లస్సే. కానీ పార్టీ అధిష్టానం కూడా పార్టీ వైఫల్యాల దృష్టిలో ఉంచుకొని వాస్తవాలు తెలుసుకుని చక్కదిద్దుకుంటే భవిష్యత్తులో జనసేనకు బలమైన పునాదులు పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు.